నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీతో ప్రీవియస్ లో చేసిన వీడియోస్ లో మనం ఎక్కువగా పెళ్లి గురించి మాట్లాడుకున్నాం గురుగారు. అందులో బంధాలు ఎక్కువగా విడిపోతున్నాయి, ఎస్పెషల్లీ ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ బ్రేక్ అయ్యి డివోర్స్ దాకా ఎక్కువగా వెళ్తున్నారు. ఆ డిస్కషన్ అయితే జరిగింది గురుగారు. అందులో బంధాలు విడిపోతున్నాయి, డివోర్స్ కేసెస్ ఎక్కువగా వెళ్తున్నాయి. అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటారు? పూజల పరంగా చేయాలంటారా, మైండ్ సెట్ పరంగా చేయాలి అంటారా? రెండు అవసరమమ్మా. రెండు. ఎందుకనంటే గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యమేవచ, ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్యాతు తవ దర్శనం. గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యం ఏవచ అంటే నాశనం. అంటే గతంలో చేసినటువంటి పాపాలు కానీ దుఃఖాలు కానీ గతం దారిద్ర్యాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆగతాత్ సుఖ సంపత్తి, ముందు రోజుల్లో మా దంపతులకి, మాకు, మా కుటుంబానికి సుఖ సంపత్తు రావాలి. పుణ్యాతు తవ దర్శనం, భగవంతుడికి అర్చన చేసే విధానాలు ఉంటాయి. ఇందులో మనిషి విడిపోవటానికి, విడబడడానికి, సంతానం కలగకపోవటానికి, వీటన్నిటికి కూడా కారకత్వం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓకే, ఈ పెళ్లికి సంబంధించి సంతానం మనిషి పుట్టుకకి కారణం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓకే గురుగారు. ఎందువలనంటే మనం ఈ టీవీలో బట్టలో చూస్తూ ఉంటాం కదా, ఒక వీర్య కణం స్త్రీ గర్భంలోకి వెళ్తున్నప్పుడు అవి కొన్ని లక్షలలో వెళ్తున్నప్పుడు అవన్నీ ఎలా వెళ్తాయి? దాని తలా తోక ఎలా ఉంటుంది? పాము రూపంలో ఉంటుంది. తలా తోక రూపం పాము ఆకృతిని అనుసరించి ఉంటుంది. కనుక మనిషి యొక్క జీవానికి, జీవతత్వానికి, జీవ గమనానికి మూలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన అనుగ్రహం కలిగిందా అది వేరే విషయం. మరి ఆయన అనుగ్రహం ఎందుకు కలగదండి అంటే మనం చేసేటువంటి పాపాలు. ఇవాళ రోజుల్లో 10కి 9 మందికి నాగదోషాలు ఉంటున్నాయి, సర్పదోషాలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయండి? ఆడవాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు. ఏంటి పనులు గురుగారు? నాకు తెలిసి ఒకప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళకి బట్టలు అంటే వస్త్రాలు ఇచ్చేవారు. అవును గురుగారు. శుభ్రంగా వాటిని తర్వాత జాడిచ్చి ఆరేసుకునేవారు. కాలగర్భంలో చూపించే వాళ్ళకి లేని సిగ్గు, చూసే వాళ్ళకి లేని సిగ్గు, వాడే వాళ్ళకి మాకెందుకు అన్నట్టుగా ఈ ప్యాడ్స్ అని చెప్పి వీడియోలు రకరకాలుగా రావటం, అవి వాడి రోడ్డు మీద పడేయటం. పడేసినప్పుడు ఈ కాకులు అవి ఆ ఎరుపు వర్ణాన్ని చూసి అదేదో తినే పదార్థం అనుకొని అవి తీసుకెళ్ళి వాటి గూట్లో పెట్టుకుంటే దానికి ఉండేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీకి, శక్తి, వేడితనానికి ఆ గుడ్లు చితికిపోతాయి. భ్రూణ హత్య అవి వచ్చి పుట్ల మీద పడటం, ఆ పాము పిల్లలు చనిపోవటాలు అవన్నీ జరగటం వలన 100కి 99 మందికి, 10కి 9 మందికి నాగదోషాలు, సర్పదోషాలు విపరీతంగా ఆపాదించి గత 25 సంవత్సరాలుగా మనం చూస్తున్నట్లయితే పిల్లలు పుట్టని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, డైవర్స్ కి సిద్ధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును గురుగారు. మెయిన్ పిల్లలు పుట్టకపోవడం కూడా బాగా సమస్య అయిపోయింది. ఈ 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అంతకుముందు ఇంత లేవు. ఇప్పుడు దినదిన ప్రవృద్ధి. మొన్న కూడా నేను ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అనిపించింది, వీళ్ళు ఎందుకు పుట్టారా, అర్ధాయుష్తో చచ్చిపోతే బాగుండు అనుకున్నా నేను. అంటే ఒక నదీ స్నానానికి వెళ్ళాం. ప్రతి నదీ స్నానం దగ్గర ఆడవాళ్ళకి ఇవి చుట్టూతో కడతారు. ఆ నదీ స్నానానికి వెళ్తే ఆ మెట్ల మీద కూర్చున్నాం, అట్లా కాళ్ళు నదిలో పెట్టుకొని దిగుదామని చెప్పి ఒక 3 మెట్లు, ఆ చుట్టూదా ఒక 5 అంగుళాల 6 అంగుళాల నీరు. వీళ్ళు స్నానాలు చేసి బట్టలు మార్చుకుని ఆ ప్యాడ్స్ అన్ని ఎక్కడ పడేస్తే ఆ 25-30 ప్యాడ్స్ అలా తేలుతున్నాయండి నీళ్ళ మీద. స్నానం ఎలా చేయబుద్ధి అవుతుంది చెప్పండి? అంటే ఎంత సిగ్గుమాలని పనది. అరే మగవాళ్ళు ఇక్కడ వస్తుంటారు, స్నానాలు చేస్తుంటారు, ఇట్లా పడేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు, అది మనకే అసహ్యకరంగా ఉంటుందని ఇంత కూడా ఆలోచనటువంటి వాళ్ళు ఎలా తయారయ్యారు? నిజం గురుగారు. తాను చెడ్డకోతి వనమంతా చేర్చింది అని చెప్పి అక్కడ పడేస్తుంటే పక్క వాళ్ళు కూడా తోటి వాళ్ళు వచ్చిన ఆడవాళ్ళు అలా పడేయటం ఏంటి, దానికి కొంచెం ఎక్కడన్నా పడేసే, కనిపించకుండా చేసుకో అనేటువంటి పదాలు కూడా చెప్పకుండా చేస్తున్నంత వికృత చర్యలు చేస్తున్నప్పుడు ఇటువంటి దోషాలు రాకుండా ఎలా ఉంటాయండి? నిజమేది. దానికే నేను చెప్పింది గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్య నాశనం. రేపు 31వ తారీఖమ్మ. కొన్ని 10 సంవత్సరాల తర్వాత చాలా అద్వితీయమైనటువంటి యోగం ఒకటి వస్తుంది. ఖచ్చితంగా 31వ తారీఖు డిసెంబర్ 31 గురుగారు ఆచరించారు. ఎందుకంటే డిసెంబర్ 31 అంటే మందు తాగాలి, బారెళ్ళాలి,
చిందులు వేయాలి, ఎగరాలి, కొంతమంది డాన్సులు వేయాలి follow కదా. అవుతారు ఆ విషయం గురువు. చెప్తున్నా. ఉమ్. నా నోటు నుంచి వచ్చే మాటలు అంతే ఉంటాయమ్మా. ఓకే గురువు గారు. అదే. ఎవరు ఏం చేస్తున్నా దాని గురించి మాట్లాడతారు ఎక్కువగా. ఎస్ గురు, ఎక్కువ శాతం అదే చేస్తున్నారు కొంతమంది. డిసెంబర్ 31 ఉమ్. అద్వితీయమైనటువంటి యోగ పర్వదినం. ఏంటి గురువు గారు ఆ స్పెషాలిటీ? అగ్నికి మూలం, అగ్ని నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రం. కృత్తికా జ్వల నక్షత్రం. జ్వల ప్రజ్వల ప్రజ్వల అని వస్తుంది. జ్వలింపజేసేటువంటిది ఉమ్. అగ్ని నక్షత్రం కృత్తిక. దగ్ధాన్ని చేసేటువంటిది ద్వాదశి. ఉహుం. బుధాదిత్య యోగం, ఆ ద్వాదశాదిత్య యోగం, కృత్తికా యోగం, కృత్తుంగ యోగం, ఉహుం. అలానే ద్విగుణీకృత స్వభావంలో దగ్ధ యోగం కలిసి రాబోతున్నాయి అమ్మా ఆహా. ఒకటే రోజు. ఒకటే రోజు ఇన్ని డిసెంబర్ 31 సమయం గడియలు ఏమన్నాయి? అంటే ద్వాదశి అంటే 12 దగ్ధ యోగం. ఆ దగ్ధ యోగం అనేటువంటిది 2 విధానాలుగా ఇవ్వచ్చు. ఒకటి, నీకున్నటువంటి పాపాలు దోషాలన్నిటిని ఆ క్షణంతో దగ్ధం చేసేయచ్చు, లేదా నీ జీవితాన్ని కూడా దగ్ధం చేసేయచ్చు. ఓకే, రెండు ద్విగుణీకృతంగా వస్తుంది అది. ఒకటైతే కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం అంటేనే అగ్నితత్వ నక్షత్రం, ఎప్పుడు మండుతూనే ఉంటుంది. అది రవి నక్షత్రం అవటం. రవి ఎలా ఉంటాడమ్మా? ఆడుతుంటాడు. అలాగే ఆ రోజు బుధవారం అయింది, బుధాదిత్య యోగం కలిసి రావడం. కృత్తిక అనగా కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు అని అనేక, శూలపాణి, దండపాణి అని అనేక పేర్లు ఆయనకి. వేలాయుధుడు అని ఉన్నాయి. ఓకే గురువు. ఆయనకి చాలా ప్రీతికరమైన రోజు. ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలా ఉన్న వారందరూ, ఇటువంటి ఇబ్బందులు పడే వారందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి శాంతి చేయించుకోవడం అత్యంత శ్రేయోదాయకం. ఇకపోతే 100 రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఎక్కడైనా కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న చోట. కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర. కొండ అంటే న్యాచురల్ ఎనర్జీ ఇచ్చేటువంటిది. మనకు న్యాచురల్ గానే శక్తి అనేటువంటిది ఉంటుంది. అక్కడే దేవతలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అటువంటిది మనకు తెలిసి విజయవాడలో ఒకటి ఉందమ్మా. ఓకే, ఏమైనా టెంపుల్ నేమ్? విజయవాడలో కృష్ణా బ్యారేజీ దాటిన తర్వాత ఓకే గురుగారు, తాడేపల్లి అని ఉంటుంది. ఆ తాడేపల్లిలో నామాల కొండ అని ఉంటుంది. అక్కడ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కృష్ణా బ్యారేజ్ తాడేపల్లిలో స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓకే గురువు గారు. 12 అడుగులు పుట్టమ్మ. 12 అడుగులు పుట్ట, 14 అడుగుల సర్పం అందులో ఉంది. ఇంకా చిన్న చిన్న సర్పాలు చాలా ఉంటుంటాయి అక్కడ. ఓకే గురుగారు. ఇటువంటి ప్రభావితంతో ఉండేటువంటి వాళ్ళు అనేక మందికి, అంటే 700 మందికి పైన సంతానం కలిగింది. అలానే కొన్ని 700 మందికి వివాహాలు కలిగాయి. వివాహాలు జరగటము, విడిపోయే పరిస్థితిలోని దంపతులు కలవటం అనేటువంటివి సంయుక్తంగా జరిగినటువంటి అత్యంత శక్తివంతమైన క్షేత్రం. ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళి అక్కడ ఆ రోజు నాడు వీటన్నిటికి సంబంధించి 26 రకాల ద్రవ్యాలతో, 26 రకాల ద్రవ్యాలతో కృత్తికా నక్షత్ర మహాసర్ప శాంతి అనేటువంటిది ఒకటి నిర్వహిస్తున్నారా గురుగారు? ఓకే గురుగారు. నన్ను అడిగితే ఆ 26 రకాల ద్రవ్యాలతో నిర్వహించేటువంటి క్రతువు ఏదైతే ఉంటుందో అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విడిపోవాలనేటువంటి ఆలోచన తొలగిపోతుంది. ఏ ఒక్క బీజం తలాతోక పాములాగా ఈదుకుంటూ 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 స్త్రీ గర్భంలోనికి వెళ్ళి శిశువు రూపంలో బయటికి వచ్చిందో ఆ శిశువుని ఆయనే కాపాడుకుంటాడు. అంతటి అదృష్టం. అంటే శిశువు పెద్దవాడైనప్పటికీ కూడా పెద్దవాళ్ళకి శిశువే కదా. అతని జీవితంలో ఎలాంటి ఒక్క సమస్యలు లేకుండా, కుటుంబ సమస్యలు లేకుండా, దంపతుల రకంగా సమస్య లేకుండా, విడిపోయే స్థితి లేకుండా, ఫెవికాల్ ఇలా కలిపితే ఎలా అయితే ఉంటుందో అలా కలిపేస్తాడమ్మ ఖచ్చితంగా. అంతటి యోగవంతమైనటువంటి పర్వదినం 31వ తారీఖు ఉంది. ఇటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆ మహాకర్తువులో పాల్గొని ఆ రాత్రితో ఆ కర్మకి శుభంగార్డు పలకాలని చెప్పి కోరుకుంటున్నానమ్మా. అంటే ఆ రాత్రి కంటే ఇక మళ్ళీ వచ్చేసి మేము తాగుతాం, తందనాలు ఆడుతుంటే మేము ఏం చేయలేం. కానీ అద్భుతమైన రోజు ఎన్ని ఉన్నాయి చూడండి గురువు గారు. ఆ రోజు అసలు అంతటి అద్భుతమైన రోజులు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇలా సమస్యలతో కదా మంచి జరగాలనుకున్నా కూడా వెళ్ళిపోవచ్చు గురువు గారు. ప్రశాంతంగా ఉండాలి, మనసు హ్యాపీగా ఉండాలంటే కూడా వెళ్ళొచ్చు. ధన్యవాదాలు గురువు గారు. ఆ రోజు యొక్క విశిష్టతను తెలియజేశారు. మేము అడిగిన సందేహాన్ని కూడా నివృత్తి చేసి ఈ క్రతువు గురించి వివరించినందుకు నమస్కారం గురువు.
సో ఇయర్స్ చూసారు కదా, గురువు గారు అయితే ఆ పూజ విధానం ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది, December 31st ఆ యొక్క డే స్పెషాలిటీ గురించి అయితే క్లుప్తంగా వివరించారు. మనలో చాలా మంది సఫర్ అవుతూ ఉంటాం కదండి, స్పెషల్లీ అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ అంటున్నారు, చాలా మంది చూడాలి అనుకుంటాం, అలా అయినా వెళ్ళవచ్చు. ఇలా రకరకాల సమస్యలతో సఫర్ అయ్యేవారు కూడా దర్శనం చేసుకున్నా బాగుంటుంది, ఆ క్రతువులో పాల్గొన్నా బాగుంటుంది గురువు గారు తెలియజేశారు కదా. ఒకసారి వెళ్ళడానికి మనమైతే ట్రై చేద్దామండి. నమస్కారం.